బైబిల్లో ఎక్కడ కూడా డు నాట్ టచ్ ఆల్కహాల్ అని లేదు, బట్ బీ రెస్పాన్సిబుల్ అని ఉంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆల్కహాల్ నువ్వు ఎప్పుడైతే కిక్ కోసం, మత్తు కోసం, ఇంకా మత్తు ఎక్కి నువ్వు కంట్రోల్ పోయే విధంగా తాగుతావో అప్పుడు పాపం అవుతుంది. అంతేగాని ఏదైనా అకేషనల్ గా చిన్న అమౌంట్ ఆఫ్ వైన్ తీసుకుంటే ఆల్కహాల్ తీసుకుంటే అది పాపం అవ్వదు. అవుతావా? మందవుదాం. కౌశిక్ మందవుదాం. తాగుదాం. ఎందుకంటే బైబిల్ అనేది సెల్ఫ్ కంట్రోల్ గురించి చెప్తుంది, అంతేగాని ప్రతిదాన్ని అవాయిడ్ చేయండి అని కాదు. బైబిల్ చదివి వస్తే మనకి బాగా అర్థమై ఉండేది. ఆల్కహాల్ అనేది దానంటే అది సిన్ అయితే, ఆ పదార్థమే సిన్ అయితే జీసస్ వాటర్ ని వైన్ గా ఎందుకు మార్చారు? నీకు తెలియదురా, ఎలుమురా, ఎందుకురా చదువుకున్నా? మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా. ఇప్పుడు కొంతమంది వస్తారు, అప్పట్లో వైన్ లో కెమికల్స్ ఉండేవి కాదు, ఇప్పట్లో వైన్ లో కెమికల్స్ కలుపుతున్నారు, సో కెమికల్స్ ఉన్న వైన్ మనం తాగడం సిన్ అవుతుంది అని. ఒకవేళ మీరు అన్నట్టు కెమికల్స్ సిన్ అయితే ఆ కాలంలో వాటర్ చెరువుల నుంచి తాగేవాళ్ళు, ఈ కాలంలో మనం కెమికల్స్ తో ఫిల్టర్ చేసుకుని తాగుతున్నాం, అప్పుడు మనం వాటర్ తాగడం సిన్ అయిపోతుంది. ఉందరా అసలు నీకు బుర్రుందా? బ్రో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బైబిల్లో మోరాలిటీ అనేది కెమికల్ కాంపోజిషన్ ని బేస్ చేసుకుని ఉండదు, సెల్ఫ్ కంట్రోల్ వర్సెస్ లాస్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ ని బేస్ చేసుకుని ఉంటుంది. ఆ కాలంలో ఫీవర్ గానీ ఏదైనా సిక్నెస్ గానీ ఇల్నెస్ గానీ వస్తే ఆకులు వాడేవాళ్ళు, ఈ కాలంలో మనం పారాసెటమాల్ వాడతాం, అది కూడా కెమికల్స్ యూజ్ చేస్తారు, అది కూడా సిన్ అయిపోతుంది. ఇప్పుడు కొంతమంది వస్తారు, మా పాస్టర్స్ ఎందుకు మరి ఇలా చెప్పారు అని. పాస్టర్స్ ఏంటంటే పిల్లలు చెడిపోతారని భయంలో డైరెక్ట్ గా సెల్ఫ్ కంట్రోల్ టీచ్ చేయడం కష్టం కాబట్టి అది కష్టం అని చెప్పి పక్కన పెట్టేస్తారు, అవాయిడెన్స్ నేర్పిస్తారు. బట్ నో, అలా చెప్పడం రాంగే. ఇప్పుడు కొంతమంది అంటారు, సరే నీకు నిజం తెలిసింది కదా, నీ దగ్గర పెట్టుకో, పబ్లిక్ ఎందుకు చెప్పడం, నీ వల్ల యూత్ చిన్నపిల్లలు మిస్లీడ్ అవుతారు అని. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇప్పుడు నేను ఈ వీడియోతో మిమ్మల్ని ఆల్కహాల్ తాగండి అని చెప్పట్లేదు, అది మీ ఇష్టం, మీ చాయిస్, బట్ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి. ఒకవేళ మీకు సెల్ఫ్ కంట్రోల్ లేదు అనిపిస్తుందా, అసలు దాని జోలికి వెళ్ళకండి, దాన్ని ఎప్పుడు అసలు ముట్టుకోకండి. భయపడాల్సిన అవసరం లేదు. నా మెయిన్ మోటివ్ ఏంటంటే ఈ వీడియోతో సిన్ అనేది పదార్థం బట్టి ఉండదు, ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని ఉండదు, సిన్ అనేది మన హార్ట్ ని బేస్ చేసుకుని ఉంటుంది అని చెప్పడమే. దేవుడు మనకి స్వేచ్ఛను ఇచ్చాడు, అనుకున్నది చేస్తే బానిసత్వం. నువ్వు వద్దు అనుకుంటావు, దాన్ని చేస్తావు, అది బానిసత్వం. ఏది స్వేచ్ఛ తెలుసా? వద్దు అనుకున్నది చెయ్యకుండా ఆగిపోతే అది స్వేచ్ఛ. మళ్ళీ చెప్తున్నాను, ఎడిక్ట్ అవ్వకండి, సెల్ఫ్ కంట్రోల్ ఉండండి, రెస్పాన్సిబుల్ గా ఉండండి, వైజ్ గా థింక్ చేయండి. తెలుసయ్యా, కానీ మానలేకపోతున్నా, ఏం చేయమంటావు? ఇలానే బైబిల్ ని లాజికల్ గా అర్థం చేసుకోవడానికి మన పేజ్ ని ఫాలో అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, నిజం అనేది అన్కంఫర్టబుల్ అయినా యాక్సెప్ట్ చేయగలిగే మెచ్యూరిటీ ఉంటేనే ఫాలో అవ్వండి. లేదు మాకు పాస్టర్ చెప్పిన రూల్స్ కావాలి అంటారా, ఫాలో అవ్వకండి, దయచేసి వెళ్ళిపోండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్.